రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ 13 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చన్నారు. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుంది అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోకి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పారు. గాల్లో అధికమైనటువంటి తేమ అనేది ఉండడం వల్ల, అంతేకాకుండా పగటిపూట వేడి, అంతేకాకుండా రుచిపవనాల యొక్క చురుకుదనంగా కదలడం వల్ల మనకి చూసుకున్నట్లయితే మన తెలంగాణలో చాలా చోట్ల స్థానికంగా సంవహన వర్షం అనేది కురవడం అనేది జరిగింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి రానున్న 3 రోజులు కూడా కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవాళ 13 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వెదర్ డిపార్ట్మెంట్. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. రేపు, ఎల్లుండి 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రేపటి నుంచి 3 రోజుల పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత మళ్లీ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఈ నెల 24న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉందని, ట్రాఫిక్ జామ్ ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పారు అధికారులు. వర్షం ధాటికి చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడొచ్చన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, వరద నీటి సమస్యల పరిష్కారం కోసం అధికారుల్ని సంప్రదించాలని ఆదేశించారు.